ఉమ్మడి కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ కొనసాగుతోంది. జగిత్యాల, చొప్పదండి, రాయికల్ మున్సిపాలిటీలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ కొనసాగుతోంది. జగిత్యాల, చొప్పదండి, రాయికల్ మున్సిపాలిటీలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ కొనసాగుతోంది. జగిత్యాల, చొప్పదండి, రాయికల్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఫలితాలు ఒకటొకటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అక్కడ ఉన్న 14 వార్డుల్లో 10 మంది కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు విజయం సాధించారు. చొప్పదండిలో బీఆర్ఎస్ 1, బీజేపీ 2, మిగతా 3 పోతే 10 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్ విజయం సాధించారు. అక్కడ మొత్తం పూర్తి ఫలితాలు అయిపోయినాయి. చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. అక్కడ అదేవిధంగా మనకు మిగతా జిల్లాలోని మిగతా మున్సిపాలిటీ కనుక చూస్తే హుజురాబాద్లో ఇప్పటి వరకు 4 వార్డుల ఫలితాలు వెల్లడైనాయి. అందులో 2 బీఆర్ఎస్కి 2 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇద్దరు సమానంగా ఉన్నారు. అక్కడ మొత్తం 30 వార్డులు ఉంటే 4 వార్డుల ఫలితాలు మాత్రం ఇప్పటివరకు వచ్చాయి. తర్వాత జమ్మికుంటలో తీసుకుంటే ఒక వార్డు ఫలితం ఇప్పటివరకు వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ 19వ వార్డులో విజయం సాధించడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే రాయకల్కు సంబంధించి మొత్తం అక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులో బీజేపీ 1వ వార్డులో, తర్వాత బీఆర్ఎస్ 4, 7 వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్ 10వ వార్డులో విజయం సాధించింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ధర్మపురి కనుక తీసుకుంటే ధర్మపురి కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం 15 వార్డులలో మొదటి 10 వార్డులు ఫలితాలు వచ్చేసరికి దాదాపు 5 వార్డులు వరుసగా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ 1, 4, 7, 10, 13 వార్డులలో ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాలు సాధించారు. ఇక మెట్పల్లి విషయానికి వస్తే మెట్పల్లిలో కొంత మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఇండిపెండెంట్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు మెట్పల్లి ఫలితాలు కనుక తీస్తే కాంగ్రెస్ 10వ వార్డులో, 13వ వార్డులో విజయం సాధించింది. బీఆర్ఎస్ 22వ వార్డులో విజయం సాధించింది. బీజేపీ 16, 18 అంటే 2 వార్డులలో విజయం సాధించింది. ఇండిపెండెంట్ ఒక చోట. ఇక కొరట్ల కనుక తీసుకుంటే కొరట్లలో కూడా మనకు బీఆర్ఎస్ కొంత ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. అక్కడ ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ 6 వార్డులలో విజయం సాధించింది. అక్కడ మొత్తం కొరట్ల సంబంధించి మొత్తం 33 వార్డులు ఉంటే అందులో 6 వార్డులు బీఆర్ఎస్, బీజేపీ 1, కాంగ్రెస్ 2 వార్డులు విజయం సాధించినాయి. అందులో సాధించిన వార్డుల సంఖ్యలు కనుక తీసుకుంటే కాంగ్రెస్ 13వ వార్డులో, 10వ వార్డులో కూడా విజయం సాధించింది. బీజేపీ 25వ వార్డులో, బీఆర్ఎస్ 28, 19, 31, 16 వార్డులలో కంప్లీట్గా విజయాలు సాధించినట్టుగా కూడా అఫీషియల్గా మనకు బయటకు వచ్చింది. ఇక జగిత్యాల మనకు ఆసక్తి రేపుతున్న ఫలితం ఏంటంటే అక్కడ సంజయ్ తర్వాత జీవన్ రెడ్డి వర్గాలు పోటాపోటీగా తలపడతా ఉన్నాయి. మొత్తంగానైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అక్కడ 3 వార్డులు గెలుచుకుంది. ఇండిపెండెంట్లలో జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన 3 గెలిచారు. 22వ వార్డు, 25వ వార్డు, 1వ వార్డు. ఈ 3 కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రెబల్గా 3 అభ్యర్థులు నిలబెట్టారు. ఆ 3 కూడా విజయం సాధించారు. తర్వాత ఒక 46వ వార్డులో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ మీద ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించింది. తర్వాత జగిత్యాల 1వ వార్డులో బీఆర్ఎస్ 19వ వార్డులో విజయం సాధించింది. ఇప్పటి వరకు జగిత్యాలలో నుంచి ఎక్కువ ఫలితాలు మనకు బయటకు వచ్చినాయి. తర్వాత జమ్మికుంట, హుజురాబాద్ నుంచి కొంచెం తక్కువ ఫలితాలు వచ్చినాయి. ఆల్రెడీ చొప్పదండి క్లియర్ అయిపోయింది. కరీంనగర్ మాత్రం ఇంకా కట్టలు కట్టి టేబుల్స్ మీదకి ఇంకా ఓట్లు పంపించే ప్రాసెస్లో ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించిన పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ లోపల ఇప్పటివరకు కూడా ఒక్క డివిజన్కు సంబంధించిన ఫలితం కూడా రాలేదు. కాకపోతే కేవలం పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో మాత్రం ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు ఇక్కడ లీడ్లో కనిపిస్తున్నారు. మనకు ముందుగా ఊహించుకున్నట్టు కూడా ఉద్యోగులు ఎక్కువగా బీజేపీ వైపు ఓట్లేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ మినహా నిజంగా ప్రధాన కౌంటింగ్ ఫలితాలు ఇప్పటివరకు కరీంనగర్ నుంచి రాలేదు. ఎందుకంటే ఇదే అతిపెద్ద కార్పొరేషను ప్లస్ 66 డివిజన్లు ఉన్న కార్పొరేషన్ కాబట్టి ఇక్కడ ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్గా మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు అయితే చూస్తే కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో ఉంది. ఆల్రెడీ ఒక మున్సిపాలిటీ కైవసం చేసుకొని 2 మున్సిపాలిటీలు అనుకోవచ్చు. మనకు ధర్మపురి కూడా దాదాపు ఆల్రెడీ కాంగ్రెస్కు వచ్చేసినట్టే 2 మున్సిపాలిటీలు వచ్చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపట్లో కరీంనగర్ ఫలితం కనుక స్టార్ట్ అయితే మరికొంత ఆసక్తికరంగా ఈ ఫలితాల విశేషాలు ఉండే అవకాశం ఉంది. అపర్ణ.